ప్రపంచంలో యువజనాలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉఫ్డీ తీసుకున్నటువంటి ప్రపంచ సాలిడారిటీ ఫలస్తీన్ సాలిడారిటీ పిలుపులో భాగంగా ఈరోజు అఖిల భారత యోజన సమైక్య జాతీయ సమితి పిలుపు మేరకు హైదరాబాద్ తెలంగాణ రాజధానిలో కూడా అఖిల భారత యోజన సమైక్య ఫలస్తీన్కి సాలిడారిటీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈరోజు అనేక సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, ఇజ్రాయిల్ అక్రమంగా చొరబడి అక్రమంగా ఫలస్తీన్లో వచ్చి గాజా మీద అదేవిధంగా హమాస్ మీద కబ్జా చేసి ఈరోజు ఫలస్తీన్ ప్రజలపై, అమాయక ప్రజలపై, పసి పిల్లలను చూడకుండా వాళ్ళపై అత్యాచారాలు చేసి వాళ్ళను చంపేయడం జరుగుతుంది. అదే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని నెలల నుంచి వాళ్ళకు ఆహారం, నీళ్లు, వసతులు అనేక రకాలుగా డైలీ రొటీన్స్లో ఉన్నటువంటి అన్ని వస్తువులను కూడా ఆపేసి ఈరోజు ఆకలి చావులకు కారణమవుతుంది. ఈరోజు పసిపిల్లలు పాలు తాగే ఒక నెల పిల్లలు, 2 నెలల పిల్లలు పాలు తాగే పసిపిల్లలకు పాలు దొరకగా నీళ్లతోని గడపాల్సిన పరిస్థితి ఈరోజు ఫలస్తీన్లో వచ్చింది. అనేక 6,000 మంది పసిపిల్లలు ఇప్పటికే ప్రాణం వదిలేశారు. తిండి లేక, పాలు లేక, ఆహారం లేక. అంటే ఇంత దిగజారినటువంటి పరిస్థితులకు ఫలస్తీన్ గురి చేస్తున్నా కూడా ఈరోజు ప్రపంచం మౌనంగా ఉంది. ఒక పక్కన ఇజ్రాయిల్, అదే ఒక పక్కన అమెరికా, ఒక పక్కన సామ్రాజ్యవాద దేశాలను కూడా ఫలస్తీన్ మీద జులుం చేస్తున్నా కూడా ఈరోజు గల్ఫ్ కానీ, సౌదీ కానీ, భారతదేశం కానీ అనేక దేశాలు సైలెంట్గా ఉన్నాయి. ఎందుకు మౌనం? ఈరోజు మానవ జాతికి చంపుతుంటే ఎందుకు యుఎన్ఏ మాట్లాడతలేదు? ఎందుకు యుఎన్ఏ అక్కడ మింటిని పంపి ఆ యుద్ధాన్ని ఆపుతలేరు అని ఈరోజు అఖిల భారత యోజన సమైక్య ప్రశ్నిస్తుంది. వెంటనే ఇజ్రాయిల్ ద్వారా జరుగుతున్నటువంటి దాడులను ఆపాలే. అదేవిధంగా భారతదేశం కూడా ఇంటర్నల్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం గత అనేక సంవత్సరాల నుంచి నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు ఈరోజు ఫలస్తీన్కే సాలిడారిటీగా అండగా నిలిచినటువంటి దాఖలాలు. కానీ గత 10 సంవత్సరాల నుంచి మోదీ సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాను. ఇది కాదు, ఇది భారతదేశ ఇంటర్నల్ అఫైర్స్కి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం, భారతదేశ ప్రజలకు వ్యతిరేకం. ఎందుకంటే భారతదేశ ప్రజలు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎక్కడ జులుం జరిగినా కూడా వాళ్ళ ఆ జులుంకి వ్యతిరేకంగా నిలబడినటువంటి ప్రజలు. అందుకే ఈరోజు మోదీ సర్కార్ కూడా ఈ ఫలస్తీన్పై జరుగుతున్నటువంటి దాడుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. వెంటనే ఈ దాడులను ఆపడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈరోజు అఖిల భారత యోజన సమైక్య డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రాబోయే రోజుల్లో అనేక పోరాటాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.